अंदर जाकर नहीं देखे कि हाँ वो कैसे हैं कैसे नहीं। हम इस सब में दोषी पुलिस वाले को ही मानते हैं, सबसे ज्यादा पुलिस वालों की गलती है। పోలీసులంటే మనల్ని రక్షించే వాళ్ళు అండ్ మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లంను సాల్వ్ చేసుకుంటాం. కానీ మనల్ని రక్షించే పోలీసుల్లో కొంతమంది జనాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇది అందరి పోలీసుల గురించి నేను అనడం లేదు, కొంతమంది మాత్రమే ఇలాంటి గౌరవమైన హోదాలో ఉండి వింతగా ప్రవర్తిస్తున్నారు. సో తప్పు పనులు చేస్తూ కెమెరాకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పోలీసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు మోటివేట్ గా ఉంటుంది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని సహస్రాలో జరిగింది. ఇక్కడ ఒక మహిళ ఆమె కొడుకు బెయిల్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని ఎలా బయటికి తీసుకురావాలో చెప్పండి అని అక్కడి పోలీసుల్ని అడిగింది. అప్పుడు అక్కడి పోలీస్ ఆఫీసర్ ఆ అమ్మతో అంటాడు, నువ్వు నాకు బాడీ మసాజ్ చెయ్యి, నేను లాయర్తో మాట్లాడతా అని. చూడండి పాపం ఆమె ఎలా కొడుకు కోసం అతనికి మసాజ్ చేస్తుందో. बेचारी महिला कितना पैसा भेज दे और नकल उकल सब लिफाफा में हम అంటే ఖైదీలను కోర్టులో ప్రెజెంట్ చేయాలి, ఇంకా వాళ్ళను పారిపోకుండా చూసుకోవాలి. ఇతనిలా తాగి ఉంటే ఖైదీలకు కూడా పారిపోవడానికి ఈజీ అయిపోతుంది. ఈ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఇందులో యూపీలోని వర్షా రతి అనే ఒక ఉమెన్ పోలీస్ రీల్స్ ఇంటర్నెట్ చాలా వైరల్ అవుతున్నాయి, ఇంకా చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఈమె ఆన్ డ్యూటీలో ఉండి పోలీస్ డ్రెస్ లోనే రీల్ చేస్తుంది. ఆమె డ్యూటీ అయిపోయిన తర్వాత రీల్ చేసుకుంటే నో ప్రాబ్లం, ఆమె డ్యూటీలో ఉండి అలా చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఇంకా ఈమెను చూసి చాలా మంది పోలీసులు కూడా డ్యూటీలో ఉండగానే రీల్ చేస్తే పబ్లిక్ పరిస్థితి ఏంటి? ఇలాగే ఉత్తరప్రదేశ్ లోని వసుదా మిశ్రా అనే ఒక పోలీస్ కూడా డ్యూటీలో ఉండగానే చాలా రీల్ చేసేది. ఇదంతా తెలుసుకున్న ఏరియా ఎస్పీ వసుదను ఇంకా తనతో పాటు రీల్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ను వెంటనే జాబ్ నుండి తీసేశారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.